మీరు డివోషనల్ యాంగిల్లోకి వచ్చాక, ఎందుకంటే ఒకప్పుడు మీరే చెప్పారు ఇందాక రోజుకి 4 పూటలు తినేవాళ్ళు అని. అంటే మేము చెప్పిన వాటిల్లో 2 రకాల కోణాలు ఉన్నాయి. చెప్పి విన్న వాళ్ళు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కొంతమందికి కాదు. నేనే ఒకటి విన్నాను, అది మీరు చెప్తారో లేదో అని ఇప్పుడు వెయిటింగ్, అందుకనే అడిగాను మిమ్మల్ని. ఏమన్నారు మీరు? చెప్పండి బంగారం. నేనే చెప్పానా, మీరు చెప్పారా? చెప్పు. అసలు మీరు అన్నం కూడా తినకుండా నీళ్లు తాగి ఉండగలరట కదా రోజుల తరబడి. నమస్కారం అండి మీకు, నమస్కారం. అసలు అంటే మేము మనసైతే రాజుగారి విజయవాడ ఆశ్రమంకి వెళ్ళాం. మాకు 10 days కంప్లీట్ ఏం తినకుండా ఉన్నాం. అసలు ఏంటంటే మేము 4 పూటలు అన్నం అంటే ఎక్కువ ప్రీతిగా ఉండేది. ఏంటి ఇది, దాని మీద ఏంటి అని చెప్పి దాని మీద ఒక ఎక్సర్సైజ్ 10 days అసలు ఏం తినకుండా అండి. మీకు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఆకలేదా? చూద్దాం మనిషి అని ప్రతి ఎక్స్పెరిమెంట్లు చేసి, అలాగే మేము మార్నింగ్ తెల్లారుజాము తెలిసి 2:30 లేస్తామమ్మా. లేచి మెడిటేషన్ 1 లీటర్ నీళ్ళు తాగి మెడిటేషన్ ధ్యానం అది 5 o'clock దాకా ధ్యానం చేస్తాం. 2:30కి లేస్తారా? బ్రహ్మ ముహూర్తం ఆ టైంకి లేస్తారు. 3 లేచి 5 దాకా చేస్తాం. 5 to 6 సూర్య నమస్కారం ప్రాణాయామం. మాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక గుణం ఉండేది తల్లి, అందరు చేసే పని మేము చేయకూడదు అంటుండే. ఫస్ట్ నుంచి అందరూ కూర్చుంటే మేము నుంచోవాలని. అందరూ 3 గంటలు బాగా నిద్రపోతారు కాబట్టి అప్పుడు మేము లేవాలని. అందరూ 11 గంటల్లో కొనుక్కోరు కదా, మేము 8 గంటల్లో కొనుక్కోవాలని. మాకు ఫస్ట్ నుంచి ఒక కిక్ ఉంది. ఊర్లో మాతో మా ఫ్రెండ్స్ అంతా ప్యాకాట్ ఆడి సరదాగా జోకులు వేసుకొని చెప్తుంటారు. అది ఎందుకు చేయాలి మనం? నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదురు అంతే. మరి అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కిక్కును బట్టే ఈరోజు మీ ముందు మేము ఇంటర్వ్యూ మాట్లాడుతున్నాం. లేదు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నీకేం అవసరం? ఎగ్జాక్ట్లీ. అసలు నీకేమైనా అవసరం? ఇన్ని కెమెరాలు ఎన్ని అవసరం అని అడుగుతున్నా. మాకంత సీన్ లేదనుకో, ఏం పని, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? సాక్రిఫైస్ చేసి మనలో మధ్య దేహంలో తిండిలో జయించాలి, మన మనసును జయించాలి, డబ్బు మీద ఉండే ఫోకస్ని జయించాలి, పేరు ఉండే ఫోకస్ని జయించాలి. అసలు మనం ఎన్నాళ్ళు ఉంటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్, అసలు ఎందుకు వచ్చాము, ఏం పని చేయడానికి వచ్చాము ఇక్కడికి, అసలు మనం ఎన్నాళ్ళు ఉంటాము, ఎన్నాళ్ళు ఉంటే మనకు తృప్తి, ఎంతుంటే తృప్తి, ఎంతుంటే తృప్తి అండి మనిషికి. మీకు ఎంతుంటే తృప్తి? ఎన్ని కోట్లు ఉంటే తృప్తి, ఎన్ని లక్షలు ఉంటే తృప్తి? మా ఫీలింగ్ అంటే ఇప్పుడు ఏమి లేకుండా ఉంటే తృప్తి అనేది. ఎందుకంటే ఉండవాళ్ళు తృప్తిగా లేరు కాబట్టి. ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి బంగారు తల్లి. డబ్బులు ఉండేవాళ్ళేమో చాలా తృప్తి, ఇంకా కావాలని అంటాం. డబ్బు లేని వాళ్ళు అసలు మన డబ్బు లేదని వాళ్ళు అన్న తృప్తి. వీటన్నిటిని చూసాం. లేదు అనుకోవటంలో మా ఫీలింగ్ ఏంటంటే ఉన్నది అనుకోవటంలో కరెక్ట్ కాదు, లేదు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు అనేది. మాకు మేము అంతర పయనంలో ఈ ఆత్మ పయనంలో తెలిసిన తర్వాత 2 కరెక్ట్ కాదు అనేది. ఏది ఉన్నది అనుకోని భ్రమ చెందుతాం కరెక్ట్ కాదు, లేదని దిగుబడి కరెక్ట్ కాదు. ఆ 2 కరెక్ట్ కాకుండా ఆ 2టికి మధ్యలో ఉంటాం కరెక్ట్. మధ్యలో ఉండడం అంటే లేదు ఇప్పుడే కాదు తెలియదు నాకు. సినిమాలో లేకపోయినా పర్లేదు, పర్లేదు అనుకోవడం, అది మధ్యలో ఉండడం. అంటే మాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక లేని క్యారెక్టర్ వచ్చేసింది, లేదు నాకు రెంట్ మాసం ఇవ్వాలి. ఒక సినిమాలో ఒక పాత్ర అది మనకి. ఓహో లేదు క్యారెక్టర్, నెలకు ఎంత కట్టాలి, డబ్బులు ఏం చేయాలి, చేయాలి సార్ అనేది ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయావు అనుకోండి, ఎలా ఉంటుంది? నాకు లేదు, నా డబ్బులు లేవు అని ఏడుతుంటే ఎట్లా? ఆ క్యారెక్టర్ నువ్వు ఎంజాయ్ చేయాలా లేదా? అమ్మో అసలు మామూలు స్పోర్టివ్ స్పిరిట్ కాదు మీది అసలు. సరే 2:30కి లేస్తారు, 5:30 వరకు ధ్యానం చేస్తారు, లీటర్ నీళ్లు తాగి. తర్వాత మీ దినచర్య ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం, ప్రాణాయామం, కపాలి బాత్ చేస్తాం. సూర్య నమస్కారాలు ఎన్ని రౌండ్లు వేస్తారు? అంటే ఉంటాయి, ఒక చెట్టుకి 12 ఉంటాయి. కాడులో కపాలి బాత్ అంటే షో మైండ్ డైమెన్షన్ ఎక్కువ మంది గురువుల దగ్గర నేర్చుకున్నాం. దాని తర్వాత మార్నింగ్ ఉడకబెట్టిన బాదం పప్పు, ఈ వాల్నట్స్ ఇవన్నీ కొన్ని నానబెట్టి తింటాం. ఇంకా అసలు ఇడ్లీ ఉప్మా టిఫిన్ లేని తినరు అంటే ఏం తినము. మ్యాక్సిమం 99% అది అవాయిడింగ్ అనమాట, చేయం. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ బొప్పాయి మార్నింగ్ అవి తింటాం. ఫ్రూట్ తింటారు మార్నింగ్? ఫ్రూట్స్ ఎక్కువ, ఫ్రూట్స్ తింటాం. ఈవినింగ్ ఫ్రూట్స్, మధ్యాహ్నం ఒక పూట వండిన ఆహారం. ఈవినింగ్ ఫ్రూట్స్ ఎన్నింటి లోపు తినేస్తారు? 7 సపోజ్ ఇప్పుడు మీరు 7కి సెట్ లో ఉన్నారు, ఇంటికి వెళ్ళలేదు, సెట్ లో తింటాం. ఒకవేళ తినడానికి కుదరలేదు అప్పుడు
ఏమైంది అంటే అంటే మేమేమంటే యాక్చువల్గా మ్యాక్సిమం మా విపాసనకి వెళ్ళినప్పుడు మేము బుద్ధ భగవాన్ కోర్సుకి వెళ్ళినప్పుడు వాళ్ళు నైట్ ఫుడ్ పెట్టరు. లేనప్పుడు ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈరోజు మంచి పర్లేదు నేను కోర్సు మనం చేయడానికి అవకాశం దొరికింది. పాజిటివిటీకి పీక్, పాజిటివిటీకి ఎపిక్. అసలు వీళ్ళిద్దరు మామూలుగా కాదు. కానీ అండి మీ ఇద్దరిలో బ్యూటీ ఏంటి తెలుసా, మీరిద్దరిది ఇందాక నేను ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు ఒకే థియరీ, ఒకే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. అలాగా మీకు కుదిరింది అన్నది పక్కన పెడితే ఎప్పుడన్నా ఒకళ్ళు లో ఉన్నప్పుడు ఒకళ్ళు మెచ్చుకోవడం, మళ్ళీ వాళ్ళని బూస్ట్ చేయడం, ఒకళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వాళ్ళని కూల్ చేయడం, లేదా ఒకళ్ళు ఇవాళ తిందాంలే పర్లేదులే అని అనుకున్నప్పుడు కాదు 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 మనం స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్పడం. ఇలా మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ డిసిప్లిన్డ్ అంటే ఎవరికి ఇస్తారు? రామ లక్ష్మణ? ఒకళ్ళు అనే కదా, కానీ నిరంతరం ఒక్కొక్క సమయంలో మాకు కోపంగా ఉన్నప్పుడు వాడు దాన్ని డీల్ తీసుకుంటాడు. ఒకళ్ళు వాడు కోపం ఉన్నప్పుడు నేను హోటల్లో ఉంటాం. అట్లా బ్యాలెన్స్ అవుతుంటుంది. ఒక మళ్ళీ తిందాం అన్నప్పుడు వాడికి తినాలనిపించింది కావాలి తినమంటాం. నేను తినాలనిపించినప్పుడు అది వద్దని మనం కండిషన్ పెట్టకూడదని. అసలు ఎప్పుడు మీ ఇద్దరికి గొడవలే అవ్వలేదా? ఎవ్వరు గొడవలు పెట్టడానికి ట్రై చేసి ఎందుకు అవుతాయా? అయ్యాయా మీకు కూడా? అంటే పనిలోనే పళ్ళు గొడవలు అవుతాయి, కానీ మా గొడవలు ఏంటంటే చిన్నపిల్లడికి చాక్లెట్ ఇచ్చేలాగా ఉంటుంది. చిన్నప్పుడు చాక్లెట్ తీసుకుంటారు గబకన, అది ఇచ్చినామంటే ఆగుతాడు కదా, అంత సాత్విగా ఉంటుంది. గొడవలు రావాలి తల్లి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గొడవలు రావాలి. ఆ గొడవలు ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాలు ఉంటుందా? 1 అవర్ ఉంటుందా? 1 డే ఉంటుందా? సంవత్సరాలు ఉంటుందా? ఎక్సైజ్ అయిపోయింది నీ గొడవ ఆ పగ ఎక్కువగా అయిపోతున్నాను గదా, పెరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా హ్యూమన్ ఫీలింగ్స్ కదా. నాకు నీకు గొడవ అయితే వాడి వచ్చి ఫస్ట్ మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడేది ఏంటి, ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. అందుకని ముద్రాతనం జనరల్ గా తెలుసుకుందాం అని అడుగుతా. అది తెలియ అట్లే ఆ ఈగోది ఏం అవసరం లేదు, ఉండదు అనమాట. వాడు మాట్లాడు నేను మాట్లాడలేదు ఏమి ఉండదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాల లాగా ఒకళ్ళు వెంకటేష్ ఒకళ్ళు మహేష్ బాబు లాగానా? అంతే. మా ఫీలింగ్ ఏంటంటే యాక్చువల్ ఏంటంటే మన జీవితం ఏంటంటే గెస్ట్లకు మనం అంతరం. ఫారెన్ నుంచి గెస్ట్ వస్తాం కదా, గెస్ట్లు అనమాట. కొన్ని రోజులు భూమిని ఉండాలి తను గెస్ట్లు పంపించాడు మనల్ని. కొట్టుకుంటూ తిట్టుకుంటూ పలుకోకుండా ఉండి పగలు పెంచుకుంటూ ఉంటే 4 రోజులు వేస్ట్ చేసుకుంటే ఎట్లానేది. నువ్వు టూర్కి వారం వచ్చావమ్మా హైదరాబాద్ తిరిగి చూడాలని, 4 రోజులు కొట్టుకుంటూ తిట్టుకుంటూ తింటా వాటలు తిరుగుతూ ఉంటే ప్లేస్ ఎన్ని ఉండే. ఆయన ఏం పంపించాడు? నువ్వు వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న బ్యాగ్ ఇచ్చామ్మా, నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ చార్మినార్ ఉంది, అక్కడ ఉంది, ఉంది, అక్కడ వెళ్ళి చూసి రామని పంపించింది అమ్మ నాన్న. ఇంత సౌమ్యంగా ఉండే మీరు అట్లా అంత వైలెంట్ సీన్స్ ఎట్లా చేస్తారో అనిపిస్తుంది నాకు. రెండు డిఫరెంట్ కాంట్రాస్ట్ పర్సనాలిటీస్ లాగా ఉంటారు. అందుకని అన్ని సార్లు మీరు కూడా కెమెరా ముందుకు రాగానే మీలో ఉన్న బిఫోర్ 6 ఫైట్ మాస్టర్, ఆఫ్టర్ 6 భగవంతుడు శిష్యులు. చాలా బాగా చెప్పారు. సో 6 తర్వాత మీలో ఉన్న ఇంకొక క్యారెక్టర్ బయటకు వస్తుంది. సో పొద్దున వర్క్ టైంలో మీలో ఉన్న క్యారెక్టర్ ఏంటి, సాయంత్రం 6 తర్వాత మీలోంచి వచ్చే క్యారెక్టర్ ఏంటి? సపోజ్ సినిమా పేర్లతో చెప్పాలి అని అంటే సరదాగా ఏం చెప్తారు? బొబ్బిలి పులి, వర్క్ చేసేటప్పుడు రావణాసురుడు, వర్క్ లేనప్పుడు రాముడు. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు.